హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీధర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్నా మేము రీల్స్ అప్లోడ్ చేస్తుంటే లో క్వాలిటీలో రీల్ అయితే అప్లోడ్ అవుతుంది. సో దీనికి ఒక మంచి సొల్యూషన్ చెప్పండి అన్న అని చెప్పేసి, అండ్ అట్లే మనకు ఒక కామెంట్ కూడా వచ్చింది కెవిన్ రాజ్ అన్న అని చెప్పేసి. తను కూడా ఈరోజు ఈ వీడియో చూసారనుకుంటున్నా. సో 100% మీ అందరి కోసం వీడియో అన్న. సో మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతుంది. సో టాపిక్లో ద ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలామంది ఇక్కడ టూ విధంగా అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తారు అండ్ చాలామంది ఐఫోన్ యూజర్స్ అయితే అప్లోడ్ చేస్తారు. సో ఇప్పుడు మనము ఆండ్రాయిడ్ వాళ్ళ గురించి తెలుసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, వీడియో అప్లోడ్ చేసినప్పుడు మాక్సిమం వైఫై ఆప్షన్ లేనప్పుడు వీళ్ళు మొబైల్ డేటాతో అయితే మనము అప్లోడ్ అయితే చేస్తాం రీల్. సో ఎప్పుడైతే మనము మొబైల్ డేటాతోటి రీల్ అప్లోడ్ చేస్తే దాని యొక్క రెజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే మొబైల్ నెట్వర్క్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం కానీ, లేకపోతే సో ఆ స్పీడ్ ఉండకపోవడం కానీ, సో దానివల్ల మన రెజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మీరు అదే క్వాలిటీలో అంటే మీరు ఒకసారి ఐఫోన్ యూజర్స్ చూసినారు అనుకోండి, సో వాళ్ళు కూడా మొబైల్ డేటాతో చేస్తారు కానీ వాళ్ళ క్వాలిటీ ఎందుకు తగ్గదంటే ఆ మొబైల్ అనేది అలా రేంజ్ ఎక్కువ అండ్ వాళ్ళ రెజల్యూషన్ అనేది ఎక్కువ కాబట్టి, అండ్ సపరేట్ ఫోన్ అది అంతే. సో మీరు చూసినట్టయితే ఈ మధ్య సో చాలా మంది ఎవరైతే రీల్స్ చేస్తారో మ్యాక్సిమం వాళ్ళు ఐఫోన్ అయితే యూజ్ చేస్తారు అండ్ చాలా మంది క్యాన్స్ కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది తగ్గకూడదు కాబట్టి. ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే చాలా రీచ్ అనేది ఉంటుంది మన రీల్స్ చేసే వాళ్ళకి. సో మీరు 100% క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం వైఫై యూజ్ చేయడం. సో మీరు వైఫై ఎప్పుడైతే యూజ్ చేస్తారో 100% మనకి మొబైల్ నెట్వర్క్ అనేది స్లో ఉండదు కాబట్టి స్పీడ్గా అవుతుంది అండ్ మన రెజల్యూషన్ అనేది తగ్గిపోదు. ఎందుకంటే ఆ స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ పోతుంది కాబట్టి. అండ్ ఇక్కడ సెకండ్ థింగ్ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య రీల్స్ ఎలా తీస్తున్నారు, సో మనము మన మొబైల్ నార్మల్ క్యామ్లో వీడియో షూట్ చేసేసి సో దాన్ని ఎడిట్ చేసి మనం రీల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఎప్పుడైతే మనము ఈ ఎడిటింగ్ ప్రాసెస్లో మనం వీడియో పెడుతున్నామో అంటే మన ఫోన్ యాప్స్ త్రూ మనం ఎడిట్ అయితే చేస్తాం. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ యాప్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు క్రాక్డ్ వర్షన్స్లో మనం అయితే చేస్తుంటాం. సో దీనికి మనీ పెట్టాలి కాబట్టి మనం సింపుల్ వేలో చేద్దామని చెప్పిస్తాం. కానీ ఎప్పుడైతే మనం అట్లా చేస్తామో మన రెజల్యూషన్ కూడా ఇక్కడ కూడా తగ్గిపోతుంటుంది. సో అట్లా కూడా ఒక రీజనే ఉంటుంది. సో చాలామంది నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచే మీ వీడియో అయితే తీయండి, షూట్ చేయండి. సో మీ యొక్క రెజల్యూషన్ అనేది తగ్గిపోదు అని చెప్తున్నా. సో మనకి ఇంకా ఈ రెండు ప్రాసెస్తో పాటు మనము మన సెట్టింగ్స్లో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్స్ కూడా మనం ఆన్ చేసుకుంటే మన రెజల్యూషన్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. సో మ్యాక్సిమం మనమైతే మన వీడియోని కాపాడుకోవచ్చు. సో మరీ డర్టీగా కాకుండా. సో ఎట్లా అంటే మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఇగో ఇక్కడ నేను సైడ్కి స్క్రీన్ షాట్ పెడతా. సో ఆ స్క్రీన్ షాట్ అయితే మీరు ఫాలో అవ్వండి, అంటే స్క్రీన్ రికార్డు. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సో సెట్టింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అకౌంట్స్లోకి వెళ్ళిపోతే మనకి చాలా మందికి వేరే విధంగా ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే కొందరికి సెల్యులర్ డేటా అని ఉంటుంది, కొందరికి మొబైల్ డేటా అని ఉంటుంది, కొందరికి ఏం చేస్తారు జస్ట్ డాటా యూసేజ్ అని ఉంటుంది. సో ఇంట్లోకైతే మనం వెళ్ళిపోవాలి. సో ఆప్షన్ మనం ప్రెస్ చేయగానే మన యూజ్ అంటే లెస్ డేటా యూజ్ అని ఒకటి ఉంటుంది అండ్ మన డేటా సేవర్ అని చెప్పేసి మనకి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళ రీల్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు డేటా సేవర్లో అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రీల్స్ ఎమ్మటే డేటా అనేది అయిపోదు కాబట్టి, మనం బయటికి పోయినప్పుడు సో చూస్తాం కాబట్టి వాళ్ళ డేటా అయిపోదు కాబట్టి సో వాళ్ళు డేటా సేవర్స్లో ఆన్ చేసి పెట్టుకుంటారు. సో అట్లా మనం ఏం చేయాలి, ఆ డేటా సేవర్ ఆన్ చేసినప్పుడు మన కింద ఒక ఆప్షన్ ఉంటుంది. సో మన హై రెజల్యూషన్ అని చెప్పేసి. సో మీరు హై రెజల్యూషన్ ప్రెస్ చేస్తే మనకు ఒక 3 ఆప్షన్ అయితే వస్తుంది. ఏంటంటే ఫస్ట్ వన్ నెవర్ అని చెప్పేసి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సెల్యులర్ డేటా అని చెప్పేసి అంటే ఓన్లీ వైఫై గురించి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెల్యులర్ డేటా ఆర్ వైఫై అని చెప్పేసి మనకి 3 ఆప్షన్ అయితే వస్తాయి. సో మన 3 ఆప్షన్స్లో మనం ఏం చేయాలంటే సెల్యులర్ డేటా ప్లస్ వైఫై అనేది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము కొన్నిసార్లు మొబైల్ డేటాతో చేస్తాం, కొన్నిసార్లు వైఫైతో చేస్తాం. ఏది అవైలబుల్ ఉంటే అట్లా చేస్తాం కాబట్టి మనం ప్రిఫర్ చేయాలి. కాబట్టి ఆ 2 ఆప్షన్స్ మనం ఓకే చేసుకున్నాం అనుకో, అంటే థర్డ్ ఆప్షన్ మీరు ఓకే చేసుకోవాలి. సో ఓకే చేసుకున్నప్పుడు మీ రెజల్యూషన్ అనేది 100% తగ్గదు. ఎందుకంటే మనం మ్యాక్సిమం మన వీడియోని అయితే కాపాడుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇట్లయితే మనం అప్లోడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఒక మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఎడిట్ చేస్తామో మీరు చాలా ఎఫెక్ట్ అనేది ఇస్తుంటారు వీడియోకి. సో మనం ఏం చేస్తాం, సో స్లైడ్ షాట్ పడడం కానీ, లేకపోతే జూమ్ అవుట్ జూమ్ ఇన్, సో ఇట్లా మనం ఇచ్చినప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్లో 100% రెజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. సో మీరు అన్ని ఎఫెక్ట్ ఇవ్వడం ఆపేయండి. సో మాక్సిమం ఒక 2-3 ఎఫెక్ట్స్ ఇచ్చినామంటే చాలు. ఎందుకంటే ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు మన వీడియో అనేది కంప్రెస్ అయిపోతుంది. సో మన వీడియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో అర్థమైంది అనుకుంటా. సో ఇది ఈరోజు వీడియో అండ్ మీకు 100% దీనివల్ల యూజ్ ఉంది అనుకుంటున్నా. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో 100% నా యొక్క మెయిన్ మోటో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అక్కడ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇక్కడ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి, సో అండ్ మన వీడియోని ఎలా వైరల్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి చెప్తుంటా. సో మీరు కానీ ఇలాంటి టాపిక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అర్థమైంది కదా. సో గట్టిగా కొట్టండి గంట బెల్ని. సో ఏదైనా నోటిఫికేషన్ ఇమ్మటే వచ్చేస్తుంది. సో ఇది ఈరోజు మన టాపిక్. సో ఇంతతో మన టాపిక్కి సమాప్తం చేద్దాం. సో సీ యూ సూన్, బాయ్.